ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో నాకన్నా వేగంగా ప్రయాణం చేసే ప్రాణి ఈ భూమి మీద ఉందా అని అడుగుతుందంట. అది విన్న సుదర్శన చక్రం నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని శ్రీకృష్ణుని అడుగుతుందంట. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, సీతాదేవి కన్నా నేనే అందంగా ఉంటాను కదా అంటుంది. వీళ్ళు మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారాన్ని ఎలాగైనా అణచాలనుకుంటాడు. గరుడని ఒక ప్రదేశానికి పంపించి అక్కడ ఒక అతను ఉంటాడు. అతనితో ద్వారకాలో సీతారాములు నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గరే ఉంచి ఎవ్వరిని లోపలికి పంపించొద్దు అని సుదర్శన చక్రానికి ఆదేశిస్తారు. గరుడు వెళ్లిన ప్రదేశంలో హనుమంతుడు ధ్యానం చేస్తూ కనిపించాడంట. అప్పుడు గరుత్మంతుడు ఆంజనేయుడితో, స్వామి మీకోసం సీతారాములు ద్వారకాలో ఎదురు చూస్తున్నారు అనగా అది విన్న హనుమంతుడు గరుత్మంతుడి కన్నా 1000 రెట్లు వేగంతో రాముడిలా ఉన్న కృష్ణుడి ఒడిలో వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరూ ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడిగాడు. ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవటానికి ఆలస్యం అవుతుందని ఆ చక్రాన్ని మింగేశానని చెప్తాడు. సత్యభామను చూసి ఈ చెలికత్త ఎవరు స్వామి, సీతమాత ఎక్కడున్నారని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా అందరి కళ్ళు తెరిపిస్తాడు. ఈ కంటెంట్ మీరు కనెక్ట్ అయి ఉంటే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.